నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ జయలక్ష్మిని. మేమైతే బాగున్నామండి. పండగ ఎలా జరుపుకున్నారు అందరూ? మేమైతే చాలా సింపుల్గా అలా జరుపుకున్నాం అనమాట. ఈరోజు మన వీడియో ఏంటంటే మన లిటిల్ గార్డెన్లోకి వెళ్దాం. వచ్చేయండి మీరు కూడా మాతో పాటు. ఎందుకంటే చక్కగా పొలం పని ఇష్టం ఉన్నవాళ్ళు, అలాగే ఇలా మాలాగా చిన్న చిన్న గార్డెన్స్ చేసుకునే ఇష్టం ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ వీడియోలను అయితే చూస్తారనమాట. ఎందుకంటే అంత ఇష్టపడే మొక్కలు పెంచుకోవడం కానీ పొలం పండించడం కానీ ఇలాంటి ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటాయి ఈ వీడియోస్ మావైతే. ఎందుకంటే నాకైతే చాలా ఇష్టం అండి. అందుకే నేను ఈ ఇష్టాన్ని ఇలా చేస్తూ చక్కగా పండించుకుంటూ ఉన్న దాంట్లో నేను ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చిందో. పొనగంటి అనమాట ఇది. చక్కగా ఫ్లవర్స్ వచ్చాయి ఈరోజు. నేను ఉదయాన్నే వెళ్ళిపోయాను. పైన వర్షం అయితే వస్తుంది చక్కగా. అయినా నాకు చాలా సంతోషం అండి. వర్షాన్ని తడుస్తున్నాను అవన్నీ ఏముండవు. ఇంకా నాకైతే చాలా ఆనందంతో నేను ఇలా పొలం పని అయితే చేసుకుంటాను. అంటే మా ఇంట్లో పొలం అనమాట ఇది, మా గార్డెను, మా లిటిల్ గార్డెను. నాకైతే చాలా సంతోషం. ఎలాగో మా కుటుంబం మొత్తం రైతు కుటుంబం అండి. అంటే ఒకప్పుడు మా తాతయ్య గారు అయితే మా నాన్న వాళ్ళ నాన్నగారు రైతులు. తర్వాత మా నాన్న వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత పొలం అంతా పోయింది కాబట్టి తర్వాత వేరే ట్రాన్స్పోర్టు అవన్నీ పెట్టుకొని అలా ఉన్నారనమాట, లారీలు అవన్నీ అలా. తర్వాత మేము మా జనరేషన్ వచ్చేటప్పటికి ఏమీ లేదండి. కానీ ఇష్టం నాకు అలా ఉండిపోయింది. మా తాతగారి దగ్గర నుంచి వచ్చింది. మేము రైతు కుటుంబం కదా, మాకు అలా ఇష్టాన్ని అయితే ఉండి నాకు ఇలా పెంచుకోవాలని ఆశ. మొక్కలంతా చూసారా, ఇది మన గార్డెన్లోది అనమాట. నిన్న తీసుకెళ్ళాను. ఈరోజు వచ్చాయి చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయి. ఈరోజు కూడా ఒక 4-5 వచ్చాయి అనమాట. నిన్న మన గార్డెన్లో వచ్చిన తర్వాత పెద్ద వర్షం ఒకటి పడింది అనమాట. మా పాప ఫుల్ తడిచిపోయింది, నేను తడిచిపోయాను. ఆ వీడియో జయలక్ష్మి ఛానల్లో కాకుండా బుజ్జి వ్లాగ్స్లో పెట్టానండి. తప్పకుండా మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి, భలే ఉంటుందండి ఆ వీడియో అయితే. వర్షానికి తడిచి ఎంత బాగుందంటే అంత బాగుంది. మీకు ఇంకా మన ఇక్కడే ఈ లిటిల్ గార్డెన్లో ఇదే కాకుండా మనకి అటువైపు కూడా ఉంటుంది చెట్టు కింద. రండి మీకు కూడా చూపిస్తాను నేను చక్కగా. రండి మీరు కూడా ఇక్కడికి. చక్కగా చాలా బాగుంటాయి. ఎందుకంటే చిన్న టర్టిల్ వైన్ అని హ్యాంగింగ్ చేసేవన్నీ అలా పెట్టేసాను అనమాట. దాదాపు 2 వారాలు ఏమైనట్టుంది. కానీ చాలా బాగా వచ్చాయండి. చూడండి ఇక్కడ ఈ టేబుల్ రోజెస్ కూడా ఎంత బాగున్నాయి కదా, ముద్దుగా. ఏదో మొక్కలు నాటుతూ అలా ఉంటే కొమ్మలు కొన్ని దాంట్లో చిన్న పాట్లో ఒకటి పెట్టాను అనమాట. చాలా బాగా వచ్చాయి. హ్యాపీగా అనిపించింది అనమాట. నిన్నైతే ఫుల్ వర్షానికి ఇదంతా తడిచిపోయామండి బాగా. చూడండి హ్యాంగింగ్స్ చిన్నగా మట్టి మార్చి అలా వేశాను. మన బుజ్జి బ్లాగ్స్లో ఉంటాయి ఆ వీడియోలన్నీ చూడండి. ఇదైతే చక్కగా పెరిగాయి. వర్షాలు వస్తున్నాయి కదా అని పైనుంచాను అనమాట. ఎందుకంటే వర్షం నీళ్ళకి చాలా బాగా వస్తాయండి మొక్కలు అయితే. చాలా బాగుంటాయి, బాగా పెరుగుతాయి. ఏ మందులు ఏ ఎరువులు కూడా పనికిరావు. అంత మంచిదనమాట వర్షం నీళ్ళకి మొక్కలు కానీ పంటలు కానీ అన్నీ. అలా వర్షం వస్తుంది అయినా సరే నాకు ఇలా మీకు చూపించటం తక్కువ వీడియోల్లో. నేనైతే ఎప్పుడు ఎక్కువ శాతం గార్డెన్లోనే ఉంటాను. నాకైతే అంత ఇష్టం అనమాట. మా పాప ఉదయాన్నే నేను వచ్చేసాను పైకి, తనేమో టీ పెట్టుకొని పైకి వచ్చిందనమాట. అమ్మ టీ కూడా తాకుండా పైకి వచ్చావేంటి అని చెప్పి. నిన్న వర్షం వచ్చింది అని చెప్పాను కదా, చాలా పెద్దది. నాకు భయం చెట్లు ఏమైనాయో ఏంటో, మళ్ళీ రాత్రి ఏమన్నా వర్షం వచ్చిందా అని ఇలా వచ్చేస్తా పైకి. ఫస్ట్ చెట్లను అయితే చక్కగా అన్నీ ఇట్లా గమనించి చూసుకుంటాను అనమాట. ఎక్కడ గడ్డి మొక్కలు వచ్చినాయి అవన్నీ చూసుకొని చక్కగా తీసేసి నీట్గా. పొలం పని గార్డెన్ పని అంటే మామూలుగా ఉండదండి. ఎందుకంటే చేసేవాళ్ళకి తెలుస్తుంది. అది చాలా కష్టపడతాము. ఎలా అంటే చాలా ఇష్టంతో అనమాట. నా వరకు నేనైతే చాలా ఇష్టంతో చేసుకుంటాను. అసలు కష్టమే అనిపించదు. కానీ ఇవన్నీ చూసుకునేటప్పుడు ఆ కష్టాన్ని మర్చిపోయి ఎంత బాగుంటుందో తెలుసండి అసలు. అబ్బా, ఆ ఆనందం ఆస్వాదిస్తే కానీ తెలుస్తుందన్నమాట. నాకైతే నా ప్రపంచం మా లిటిల్ గార్డెనే, మా ఇల్లు అంతే. ఇంకా చాలా హ్యాపీగా చల్లటి గాలికి ఇలా. అంటే పట్నంలో పల్లెటూరు అంటారు కదా, అలా నేను హైదరాబాద్లో నేను చిన్న పొలంలాగా ఇలా మా ఇంట్లోనే పైన సృష్టించుకొని దాంట్లోనే జీవిస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే అంత ఇష్టం కాబట్టి. చూసారా 2 తులసి మొక్కలు, అమ్మవారు ఎంత బాగున్నారు చూడండి. కృష్ణ తులసి, విష్ణు తులసి అనమాట. ఈ విష్ణు తులసి ఇదేం జరిగిందంటే దీనికి ఒక స్టోరీ ఉంది, చెప్తాను ఇప్పుడు మీకు. ఈ టబ్బులో నాటేటప్పుడు కృష్ణ తులసి ఇది అవే వచ్చాయండి మొక్కలు. మేమైతే నాటలేదు. మొక్కలు నాటేటప్పుడు విత్తనాలు ఏమన్నా మట్టిలో వచ్చాయో ఎలా జరిగిందో తెలియదు, అవే వచ్చాయన్నమాట. చక్కగా వచ్చిన తర్వాత చిన్న మొక్కలు వచ్చాయి కదా, ఒక చిన్న టబ్బులో తెచ్చి నాటాను. దాన్ని ఒక షార్ట్ తీశాను, బుజ్జి వ్లాగ్స్లో ఉంది.
అసలు ఆ షార్ట్ అయితేనండి, దీని కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, తప్పకుండా మీరు వెళ్ళి చూడండి కావాలంటే. ఎన్ని లక్షల్లో పోయిందండి, అది ఎంత బాగుంది. ఇంత చిన్న మొక్క తెచ్చి దీంట్లో నాటానమాట. అసలు ఎంత బాగా వీడియో పోయిందంటే నిజంగా అబ్బా. సబ్స్క్రైబర్లు అయితే నేను మొత్తం మీకు ఇస్తాను, చెప్తాను చూసి. నేను కూడా మర్చిపోయాను ఛానల్లో నేను చూసది. 1000 సబ్స్క్రైబర్లు పైన వచ్చారు. అసలు నిజంగా నేను షాక్. అసలు అంత చిన్న తులసమ్మకి నాటేటప్పుడు ఊరికే చూపించాను, అలా ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో మొక్కను చూపించాను. గుర్తుగా ఉంటుంది కదా, నేను అలా తీస్తుంటాను అనమాట. కానీ అది ఎంతమందికి రీచ్ అయిందంటే అండి, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగుందనమాట. ఇది ఇప్పుడైతే మనకి ఇంతంత పెద్దగా తులసమ్మలు అయితే వచ్చాయి. ఇదైతే నిచ్చిమల్లి చెట్టు అనమాట. నిచ్చిమల్లి చెట్టు శివుడికి చాలా ఇష్టం అండి. అలాగే శంఖం పూలు ఇంకా ఉంటాయి అన్నమాట చాలా, బెలవపత్రాలు ఇలాంటివన్నీ మళ్ళీ మన ఈ గార్డెన్లోకి అయితే వచ్చేసాము. చక్కగా పొనగంటిలో చాలా ఇది గడ్డి మొలకలు ఉంటాయి కదా, అవైతే వచ్చాయండి. చూడండి ఎన్ని వచ్చాయో. రోజు తీస్తూనే ఉంటాను అలా చూసి చూసి. దీంట్లో పొనగంటిలో కలిసిపోయి ఉంటాయి అన్నమాట గడ్డి. ఒకే కుండీలో ఎన్ని వచ్చాయో చూడండి. అసలు అవన్నీ అంతుంటే పొనగంటి పెరగటం కష్టం కదా. అలా రోజు నేను వెళ్ళి గంటలు చక్కగా వాటి పని అంతా చేసుకుంటుంటాను. అంటే ఒక్కటి చేస్తే కుదరదు, 2 చేస్తే కుదరదండి. లిటిల్ గార్డెన్ అన్న తర్వాత చాలా పని ఉంటుంది, చక్కగా చేసుకుంటూ ఉంటాను. నేనైతే ఇంకా మీకు చాలా చూపించను. ఇలా చక్కగా అందంగా తయారైన తర్వాత ఎక్కువగా అయితే నేను చూపిస్తుంటాను మీకు, బాగుంటుంది కదా అని చెప్పి. నాటేటప్పుడు అవన్నీ చూపిస్తాను వీలైతే మీకు. ఇంకా ఆల్మోస్ట్ మొక్కలన్నీ వచ్చేసినట్టే మనకి. కొన్ని పువ్వులు, కొన్ని ఆకుకూరలు అవసరమైనవే వేసుకుంటానండి నేను. అందానికి, అవసరానికి, ఆరోగ్యానికి మాత్రం వేస్తుంటాను అనమాట. ఇక్కడైతే దవనం అనమాట. దేవుడికి దవనం, గులాబీలు, వైట్ గులాబీ, రెడ్ గులాబీ, ఒంటిరెక్క మందారం, మళ్ళీ కుంకుమ మందారం అవన్నీ నాటాను దేవుడికి అయితే. చక్కగా చూడండి ఎన్ని వచ్చాయి ఈరోజు. చాలా వచ్చాయి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మనం ఎంత కష్టపడ్డా ఇలా చూసుకునేటప్పుడు ఉంటుందండి, ఆనందమే వేరనమాట. అసలు ఒక్క మొక్కే తెచ్చి నాటాను అంతే. ఎన్ని పువ్వులు అంటే వీలైతే ఇంకొకటి తెచ్చి నాటుతాను, ఇంకొక కుండీలో అన్ని పువ్వులు అయితే వస్తున్నాయి. చక్కగా మా గార్డెన్లోవే మా దేవుడికి అయితే సరిపోతున్నాయి అనమాట ప్రస్తుతానికి ఇప్పటికైతే. మరి ఇంకా తర్వాత అయితే ఏం జరుగుతుందో చూడాలి. ఎండలు బాగా వచ్చి మొక్కలు ఇలా వర్షాలు ఆగిపోతే మొక్కలు ఎలా ఉంటాయని భయంగా ఉంది కొంచెం నాకు. ఇదిగోండి ముద్ద మందారం, ఇది కుంకుమ మందారం ఎంత బాగా వచ్చాయి. ఇదేమో పుదీనా అనమాట. మొన్న హార్వెస్ట్ చేశాను ఆల్రెడీ వేరే కుండీల్లో. ఇది మళ్ళీ పెరిగింది. అట్ట బాక్స్ ఉంటుంది కదా, ఫ్రూట్ బాక్స్, దాంట్లో వేసాను అనమాట. కొంచెం మట్టి వేసి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఏది వేస్ట్ చేయండి, నేను చక్కగా ఏది దొరికినా చక్కగా దాంట్లో కొంచెం మట్టి వేసి అన్నీ నాటుకుంటుంటాను. అది అవసరమైనవి అనమాట, అనవసరమైనవి నాటను. చక్కగా గోంగూర, పొనగంటి, పుదీనా, ఇంకా ఇంకా నిమ్మకాయ చెట్టు అని, మళ్ళీ ఇలా బచ్చల కూర ఇలాంటివన్నీ నాటుతాను. అంటే తినడానికి అవి. దేవుడికైతే పువ్వులంతా చక్కగా. ఇదిగోండి గోంగూర అయితే, గోరింటా చెట్టు అయితే మనకి ఇంటికి కింద ఉంది. టమాటా మొక్కలు నేనైతే వేయలేదండి, ఇవన్నీ వచ్చాయన్నమాట. అలా అవే వచ్చాయి. అంటే వాటర్ పోస్తాం కదా, నీళ్ళు అదేంటి కూరగాయ పీల్స్ అన్నీ, కూరగాయ తొక్కలన్నీ తీసి ఒక దాంట్లో పోసి, ఒక బకెట్లో పోసి చక్కగా బియ్యం కడిగిన నీళ్ళు కూడా పోసి 2-3 రోజుల నుంచి ఆ వాటర్ పోస్తా కదా, దాంట్లో వచ్చినట్టున్నాయి టమాటాలు. ఇవైతే కనకాంబరాలండి. ఇది ఒకలాగా కలర్ చాలా బాగుంది, అందుకే తెచ్చేసాను కలర్ గురించి అనమాట. చాలా అసలు అదొక వైలెట్ కలర్లో అలా వచ్చాయి. నేను కలర్ కోసం తెచ్చాను, చాలా బాగున్నాయి అందంగా అని చెప్పి వేరే వాళ్ళ ఇంట్లో కనిపిస్తే తీసుకొచ్చి నాటాను అనమాట. ఇలా అయితే మన మొక్కలు ఉన్నాయి. ఈరోజు నిన్న వర్షం పడ్డది కదా, అబ్బా ఎంత బాగా వచ్చాయండి. వర్షం కురిసిన తెల్లారి ఉంటుంది, అసలు ఆ అందమే వేరండి. పచ్చగా అదొక అందం అనమాట. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇక్కడ ఇదేంటంటే దీంట్లో పొనగంటి కాదు ఇది పుదీనా ఇంకా అవన్నీ పెట్టాను. ఇక్కడైతే ఇది దవనం అనమాట. చాలా బాగా వచ్చిందండి గుబురుగా. నేనేం చేశానంటే ఇగో ఇవన్నీ నాటాను చూసారా. ఇవన్నీ ఎలా నాటానో చెప్పనా మీకు. ఇది ఉంటుంది కదా, అంటు కడతాం అంటాం కదా, అలా అయితే కట్టాను అనమాట. ఈ దీంట్లో ఫస్ట్ ఇది నాటాను. అలా టమాటా చెట్లు అయితే ఇలా వచ్చిందనమాట. చాలా చక్కగా అవే వచ్చాయి. చాలా చక్కగా కాయలు అయితే వచ్చాయండి, 2-3 కాయలు. మనకి 4 చెట్లు అయితే వచ్చాయి మొత్తం 4 కుండీలలో. సరిపోతుంది మనకైతే, బాగా వస్తే మాత్రం బాగా సరిపోతాయి అనమాట. చాలా బాగుంటుంది కదా. అలా కొన్ని అయితే అవే వచ్చాయి. అంటే ఒక 100లో ఒక 10% అవే వచ్చాయి, ఒక 90% అయితే నేనే నాటుకోవడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి
చక్కగా పుదీనా అయితే వేసాను ఒకటి, అలా చక్కగా అల్లుకుపోయింది అనమాట. చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది నాకు. మీకు ఒకటి చూపిస్తారండి. ఇక్కడ ఇదేంటి అనుకుంటున్నారు? విరజాజులు చిన్న విరజాజుల చెట్టు అనమాట. నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కోదాడ, అక్కడ తెచ్చుకున్నాను. బాగా పాపం వేర్లతో ఇచ్చారండి వాళ్ళు. నేను కూడా కారులో పెట్టాను, అది విరిగిపోయింది మొత్తం కొమ్మంతా. ఇలా వేర్లు ఉంటాయి కదా, దాన్ని ఇట్లా ముద్దగా చేసి తీసుకొచ్చాను. సరే అంతా పోయింది కదా, అది నాటి చూద్దాం అని చెప్పి నాటాను. చక్కగా చిగురు వచ్చింది. నాకైతే చాలా సంతోషం అనిపించింది పోకుండా. ఈ దీంట్లో అయితే ఇదిగో దీంట్లో కూడా పుదీనానమాట. చక్కగా చూడండి, దీంట్లో కూడా ఒక్క కొమ్మ ఇలా నాటాను అంతే, చక్కగా అల్లుకుపోయింది. అంతేనండి, చాలా సింపుల్. పుదీనా అయితే చాలా వస్తుంది, ఇలా చాలా బాగుంటుంది. ఇదిగో ఇక్కడైతే చక్కగా ఈ హ్యాంగింగ్స్ చూసారా ఎంత బాగా వచ్చాయో, అసలు నా ఆనందానికి వదిలేలేవన్నమాట. ఇంటి ముందు మనం బాల్కనీలు పెట్టుకుంటాం కదా, చాలా అందంగా ఉంటాయండి. టర్టీలు వేయను, ఇంత చిన్న కొమ్మ, ఇది ఏమంటారు, తీగ ఇస్తే చాలు, ఇంత బోల్డ్ అంత అయితే చక్కగా అల్లుకుపోతుంది అనమాట. ఇలా అయితే వస్తుంది. ఇంటి ముందు మనం హ్యాంగ్ చేస్తే చాలా అందంగా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట. అలా నేను చాలా చేశాను. నేను బాల్కనీ టూర్ కూడా ఒకటి చేస్తాను. ఆల్రెడీ మన బుజ్జి వ్లాగ్స్లో అయితే ఉన్నాయి. ఇది కొత్త ఛానల్ కాబట్టి మీకు కూడా అన్ని చూపించాలి కాబట్టి చూపిస్తాను తప్పకుండా. నేను వీలైనంత వరకు చేస్తూ ఉంటాను అనమాట. ఇలా తప్పకుండా. నిన్న వర్షం వచ్చిందన్నాను కదా, దాంట్లో బుజ్జి వ్లాగ్స్లోకి వెళ్ళి చూడండి. ఎంత బాగుందండి, ఎంత పెద్ద వర్షం. అలాగే భయం వేసింది కూడా. ఇలాగే గార్డెన్లోకి వచ్చాం నిన్న, ఏదో అన్ని చూసి వద్దామని చెప్పి. ఒకసారన్నా వద్దామని చెప్పి ఉదయం నుంచి రాలేదు కదా అని పైకి వచ్చాను అంతే. కొంచెం సేపు వీడియో దిగానే పెద్ద వర్షం బీభత్సంగా అయితే కురిసింది. వర్షం ఇష్టం ఉన్న వాళ్ళైతే ఆ ఛానల్లో కూడా వెళ్ళి చూసేయండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. నాకు చాలా ఇష్టం అండి ప్రకృతి అంటే. కాకపోతే బీభత్సాలు చేస్తే మాత్రం చాలా భయం కూడా వేస్తుంది అనమాట. ఈ మధ్య విజయవాడ అదంతా చూస్తున్నా కదా, నిజంగా అండి భలే భయం వేస్తుంది. పాపం బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. నాకైతే ఎలా బాధపడుతున్నారో ఏమో అని అనిపిస్తుంది అనమాట. మాది కూడా గుంటూరేనండి, పక్కనే విజయవాడ కదా. చాలా బాధ అనిపిస్తుంది చూస్తుంటే. అంతా మునిగిపోయి అంతా, మళ్ళీ ఖమ్మంలో అలా కేరళలో కూడా ఎంత బీభత్సాలు జరిగినాయి కదా. పాపం నిజంగా వాళ్ళని చూస్తుంటే బాగా చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఏం చేస్తాం ఇంకా చెప్పండి. ఇలా నేనైతే చక్కగా ఇవన్నీ చేసుకుంటూ ఉంటానన్నమాట. కొన్ని మనకి బాధలు ఉంటాయి కదా, నేను మర్చిపోవడానికి అయితే, ఇంట్లో బాధలైనా సరే మర్చిపోవడానికి ఇలా చిన్న చిన్న పనులు చేస్తూ మర్చిపోవడానికి ట్రై చేస్తాను. అలాగే సంతోషిస్తానండి దాంట్లోనే. మనం ఎప్పుడైనా ఇంట్లో ఆడవాళ్ళం బాధపడుతూ అలా కూర్చోకూడదు. ఇలాంటివి ఏమన్నా పెట్టుకొని చక్కగా దాంట్లోనే ఆనందం పొందేటట్టు చూసుకోవాలి మనం ఎప్పుడైనా సరే. ఎవరికి ఉండవు చెప్పండి బాధలు, అందరికీ ఉంటాయి. ఆడవాళ్ళకి మంచి చెడు అన్నీ, చిన్నది పెద్దది విషయాలన్నీ చూసుకుని ఉంటాం. ఇంట్లో పిల్లల గురించి అన్నీ చేస్తూ ఉంటాం కదా. కొన్ని ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి, సహజం కాబట్టి. ఇలా ఉంటే బాధపడుతూ కూర్చోకుండా లేనిపోయిన రోగాలు వస్తుంటాయి అనమాట. అలా ఆలోచిస్తూ ఉంటే చక్కగా ఇలాంటి చిన్న చిన్న పనులు మనం ఇంట్లోనే, బయటికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఇలాంటివి చేసుకుంటూ ఉంటే చాలా హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా మెయిన్ ఉంటామండి. అంతకన్నా మనకి మహాభాగ్యం ఏమి కావాలి చెప్పండి. ఇదే కదా బాగుంటుంది. నాకైతే ఇలా ఇష్టం, ఇలా చేస్తూ ఉంటాను. నేను చేసింది మీకు చూపిస్తూ ఉంటాను అనమాట. ఇలా తప్పకుండా నా ఆనందాన్ని మీతో కూడా పంచుకుంటుంటాను. చూసారా, వర్షం అయితే ఈరోజు కూడా స్టార్ట్ అయింది. వర్షంలో అయినా సరే, అంటే సన్న చినుకులే కదా, పెద్ద ప్రాబ్లం ఉండదు, చేస్తూ ఉన్నాను. ఇంకా పెద్ద వర్షం వస్తే నిన్నట్లాగా మనం మళ్ళీ లిటిల్ గార్డెన్లో చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోలేం కదా, అందుకని అయితే గబగబా చేసేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇలా చక్కగా ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడికి రండి మీరు కూడా దగ్గరికి. ఏం జరిగిందంటే, బిలోపత్రం చెట్లు అవన్నీ వేసాము చాలా. నేను చాలా వీడియోలు తీసానండి, బుజ్జి వ్లాగ్స్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియో దీంట్లో తీసి. ఇప్పుడైతే మనం మందార పువ్వులు కోసుకొని వెళ్ళిపోదాం, ఇంకా ఉంటే రాలిపోతాయి కదా, అందుకని అనమాట. ఎంత చక్కగా వచ్చింది కదా. అలాగే 3 గులాబీలు కూడా వచ్చాయి, చక్కగా తీసుకొని వెళదాము, దేవుడికి పనికి వస్తాయి అనమాట. చాలా బాగుంటుంది. వీలైతే మన ఇంట్లో దేవుడికైనా పెట్టవచ్చు, లేకపోతే మన ఇంటెదురు గణపయ్యని నిలబెట్టాం కదండి మనం, ఆ దేవుడికైనా తీసుకెళ్ళొచ్చు. సాయంత్రం మనది పూజ ఉందనమాట, సాయంత్రం గణపయ్య దగ్గర మనమే చేయిస్తున్నాం. అక్కడ చక్కగా పూజలో కూర్చుంటాము. వీలైతే అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా, తప్పకుండా చూడండి. ఈరోజైతే కన్ఫర్మ్ అయిపోయింది మాకు పూజ, మేమే కూర్చోవాలన్నమాట అక్కడ పూజ దగ్గర. అందుకనే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు వెళ్ళి ఈ వీడియో అయిపోగానే నేను పువ్వులు అవన్నీ, పూజ సామాను మొత్తం తెచ్చుకోవాలి. తొందరగా వెళ్ళి మాలలు, దండలన్నీ, కొబ్బరికాయలన్నీ తెచ్చుకోవాలన్నమాట. నేను మరి ఇంకా ఉంటానండి. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. వీలైతే వినాయకుని పూజ దగ్గర కూర్చున్న వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, తప్పకుండా మీరు కూడా చూడండి. ఇలా నా చిన్న చిన్న సంతోషాలు అయితే మీతో పంచుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు. మీకు నచ్చితే మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన 2 ఛానల్స్, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది కదా మనకి, లింక్స్ ఇస్తాను కింద. తప్పకుండా ఈ వీడియో కింద మీరు చెక్ చేయండి, వెళ్ళండి, చూడండి. హ్యాపీగా జయలక్ష్మిని
చక్కగా అభిమానంతో ఆదరించండి. ఇలా మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామా. మరి నేను కిందకి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే వినాయకుని పూజకి మనం షాప్కి వెళ్ళి అన్నీ పూజా సామాగ్రి దగ్గరికి వెళ్ళి మనం అన్నీ పూజా సామానులు తెచ్చుకోవాలి కదా, అందుకని అనమాట. పని ఉంది కదా. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం. బాయ్, సీ యూ, థ్యాంక్ యూ, మీ జయలక్ష్మి. నమస్తే అందరికీ.